నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు అటుకులతో ఒక తీయటి చిరుతిండి ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను. దీని పేరే మనోహర. ఇది చాలా పాతకాలం నాటి వంటకం. సంప్రదాయ పద్ధతిలో ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తున్నాను. ఇది నైవేద్యంగా కూడా పనికొచ్చే వంటకం. దీనికోసం నేను 1/2 కిలో పేపర్ అటుకులు తీసుకున్నాను. వీటికి పేపర్ అటుకులే సాధారణంగా తీసుకుంటారు. నేను ఇక్కడ రెడ్ రైస్, ఎర్రటి బియ్యంతో ఉంటాయి అటుకులు, అవి తీసుకున్నాను. పేపర్ అటుకులు మీరు తెల్లగా ఉండేవి, మనకి సులువుగా ఏవైతే అందుబాటులో ఉంటాయో అవి కూడా తీసుకోవచ్చు. దీనికోసం నేను ఒక ఎండు కొబ్బరి చిప్ప చూపిస్తున్నాను చూడండి, ఇది తీసుకున్నాను. 60 గ్రాములు సుమారుగా దీని బరువు ఉంది. 1/2 కిలో అటుకులకి ఇంత నేను కొబ్బరి చిప్ప తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తక్కువ తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఇది 2 వారాల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. నేను ఆ పద్ధతి మీకు చూపిస్తున్నాను. దీన్ని తురిమేసుకోవాలి. ఎండు కొబ్బరిని ఇలాగా ఎండు కొబ్బరి తురుము వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాము. ఒక బాండ్లీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు తీసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి దోరగా వచ్చేంత వరకు, బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోయే అవకాశం ఉంది. లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఇలాగ బంగారు వర్ణం వచ్చిన తర్వాత అవి బయటికి తీసేసుకుందాము. ఇప్పుడు అదే బాండ్లీలో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 20 జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం బంగారు వర్ణం వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక 20 ఎండు ద్రాక్ష తీసుకున్నాను. ఇవి ఉబ్బేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో జీడిపప్పు ఇలాగ ఎండు ద్రాక్ష వేయాలి అనేం లేదు. మనకి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకుంటే మనం తినేటప్పుడు పంటి కిందకు వచ్చి అవి చాలా బాగుంటాయి, అందుకని వేస్తున్నాను. ఇవి ఏదైతే ప్లేట్లో నేను నువ్వులు తీసేసుకున్నానో దాంట్లోనే ఇవి తీసేసుకోవచ్చు. ఒకదానికి ఒకటి కలిసిపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అదే బాండ్లీలో చాలా కొద్దిగా కొంచెం నెయ్యి జిడ్డు ఉందంతే, ఎక్స్ట్రా ఇప్పుడు నేను నెయ్యి వేయట్లేదు. దీంట్లోనే తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకుని ఇవి కూడా కాస్త బంగారు వర్ణం వచ్చేదాకా వేయించుకుని బాండ్లీలోంచి బయటికి తీసేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని మనం పక్కన పెట్టుకున్న పేపర్ అటుకులు ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల్లోనే మనకి పని అయిపోతుంది. ఇది కొంచెం రంగు మనకి ఆ షేడ్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇలాగా ముట్టుకుంటే కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ స్టేజ్ వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా వేరే దాంట్లోకి తీసేసుకుందాము. తర్వాత అదే బాండీలోకి నేను ఇప్పుడు బెల్లం తీసుకుంటున్నాను. నేను ఏదైతే ఒక గిన్నెలో అటుకులు తీసుకున్నానో దాంట్లో సగం బెల్లం తీసుకున్నాను. ఒక గ్లాస్ కానీ కప్పు పాత్ర మీరు ఏదైతే తీసుకుంటారో ఎంత అటుకులు ఉంటే దాంట్లో సగం బెల్లం తీసుకోండి. బెల్లం తీసుకుని అది కరగడానికి ఒక 3-4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనకి ఒంటి తీగ పాకం తెప్పించాలి. ఆ తీగ అనేది తెగకూడదు, మనకి అంతవరకు పాకం రావాలి. అప్పుడే మనకి 2 వారాల పాటు ఏ ఢోకా లేకుండా నిల్వ ఉంటుంది. ఒంటి తీగ పాకం రావాలి, అది తీగ తెగిపోకూడదు. అప్పుడు కరెక్ట్గా పాకం వచ్చినట్టు. ఇప్పుడు పాకం వచ్చింది. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వేయించి పెట్టుకున్నవన్నీ నువ్వులు, పప్పులు ఏవైతే ఉన్నాయో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఎక్కువ నెయ్యి వేయలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు నెయ్యి వేసుకుని ఇదంతా ఒకసారి కంబైన్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకోవటమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలక్కాయ పొడి కూడా వేసుకుని కలిపేసుకోండి ఒకసారి. అది కలుపుకున్న తర్వాత మనం రెడీగా పక్కన వేయించి పెట్టుకున్న అటుకుల్ని కొద్ది కొద్దిగా వేసేసుకుని అంతా ఒకసారి కలిపేసుకోవటమే. ఇవి ఆల్రెడీ కరకరగానే ఉన్నాయి, నేను ఇందాకే వేయించి పెట్టుకున్నాను. ఇది మనకి 2 వారాల పాటు కూడా నేను ఇప్పుడు చెప్పిన పద్ధతిలో చేసుకుంటే అవి కరకరలాడుతూనే ఉంటాయి. అటుకులు అనేవి అస్సలు మెత్తపడవు. మొత్తం కలిపేసుకోవటమే. మొదట్లో ఇలాగ వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాస్త చల్లగా అయిన తర్వాత మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగ కాస్త ఇంకా బెల్లం తడి ఉంది కాబట్టి మనకి కాస్త ముద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది నైవేద్యానికి, ఏ పండగ కన్నా ఏ వ్రతానికన్నా సరే నైవేద్యంగా చేసి సమర్పించుకోవచ్చు. మనం ఒక చిరుతిండిలాగా కూడా చేసుకుని తినడానికి బాగుంటుంది. ఇది ఒకసారి మీరు చేసుకుని మీ అభిప్రాయం తెలపండి. ధన్యవాదాలు.